అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోంగూర పులుసు కూర తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు గోంగూర కట్ట తీసుకున్నాను. దాన్ని ఆకులన్నిటిని చక్కగా ఒలిచేసి 5, 6 సార్లు కడిగాను. ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు టొమాటో తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ కూడా తీసుకొని దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5, 6 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఒక 2, 3 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు తీసుకొని వాటిని వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఈ గోంగూర, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 5, 6 వెల్లుల్లి రెబ్బలు, ఈ విధంగా నానిపోయిన పచ్చిపప్పు వేసుకొని తగినంత వాటర్ పోసి చక్కగా వీటిని ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఉప్పు వేసి దాన్ని చక్కగా మెదుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడమే. ఆయిల్ వేసుకొని ప్యాన్లో జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, ఇంగువ, తగినంత కారం వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫైనల్గా మనం రెడీగా పెట్టుకున్న ఈ పేస్ట్ని అందులో కలుపుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను పండు గోంగూర తీసుకున్నానండి. ఇది కాస్త పులుపుగా అనిపిస్తుందనమాట. అందుకని నేను చింతపండు వేయలేదు. మీరు మామూలు గోంగూర తీసుకున్నట్లయితే తప్పనిసరిగా కొంచెం చింతపండు వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.